ఎందుకు అంత బాబాలాగా ఉంటాను అంటే ఎందుకని ఇన్సైడ్ ఏదైనా ఉందా లేకపోతే ఏంటి? బాబాయ్ నేను బాబాయ్ అయితే అని చెప్పలేను కదా నీకు, నువ్వు బాబాలా అంటున్నావు అంటే అనమాట. ఈ రోజుల్లో ఉండాల్సిన అబ్బాయిలు ఎలా ఉన్నారో వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఉన్నారు. ఓకే అది బెస్ట్ కాదనట్లేదు, కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే అందరూ లవ్ లా అలా ఇలా ఎంజాయ్ చేస్తారు, నువ్వెందుకు చేస్తలేవు ఏదైనా అంటే నాకు లవ్ అనేది కరెక్ట్ అనిపించదు. నాకు లవ్ అనేది ఓకే, నేను ఏమన్నా అంటే లవ్ తప్పు అనట్లేదు, లవ్ ఈజ్ ఏ కరెక్ట్. లవ్ చేసేలా తప్పేం లేదు బ్రో. నేను అట్లా నువ్వెందుకు లవ్ చేస్తలేవు అంటే నాకు ఇంట్రెస్ట్ లేక నేను చేస్తలేను అంతవరకు. కానీ లవ్ చేయడం తప్పు కాదు, లవ్ చేయొచ్చు, లవ్ చేసే దానిలో తప్పేముంది చెప్పు. కానీ లవ్ చేసిన దానిలో కరెక్టే, కానీ లవ్ చేసినాక వీళ్ళు లేచిపోయి పెళ్లి చేసుకుంటారు చూడు, అది నేను తప్పు అంటున్నా. ఇప్పుడు నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల ప్రేమ ఎక్కువనా, నీకు లవ్ ఎక్కువనా? వాళ్ళు జన్మనిస్తే నీకు లవ్ అని కనిపిస్తుందా? వాళ్ళు జన్మనియకపోతే నీకు లవ్ అని ఎక్కడికి వెళ్ళి తెలుస్తుంది? అంతే కదా. నీ ప్రేమ నీకు గొప్ప, నీ మనసు గొప్పతనం ఎట్లుండాలంటే అమ్మాయి లేచి ఓకే మీ ఇద్దరు డిసైడ్ అయినాక లేచిపోయి పెళ్లి చేసుకుందాం అని అనుకుంటే, అమ్మాయి ఒప్పుకుంటలేదు, లేదు మనం లేచిపోయి చేసుకుందాం, నువ్వేమంటున్నావు అంటే లేదు నేను ఇంట్లో ఒప్పించి చేసుకున్నాను. ఓకే మీ ఇంట్లో ఒప్పుకుంటలేరు, అప్పుడు నీ త్యాగం ఎట్లుండాలంటే అమ్మాయిని వదిలేసుకునే అంత ప్రేమ నీలో ఉండాలి. అంత జన్మనిచ్చిన, అంత మన కని పెంచి, మన నవమాసాల నుంచి కొండంత బలాన్ని తీసి మనం కని పెంచి మనకి జన్మనిచ్చిన అమ్మ వాళ్ళు ఎక్కువ కాదు నువ్వు ఎక్కువ అని ఇట్లా లేచిపోయి పెళ్లి చేసుకోవడం తప్పది. ఇప్పుడు మీరు అందరూ ఇందాక మాట, నీ పిల్లల గురించి కొంచెం హోప్స్ పెట్టుకుంటారు తల్లిదండ్రులు అన్నారు. మన మ్యారేజ్ గురించి మన 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 నా కొడుకు పెళ్లి ఇట్లా వేయాలని తల్లిదండ్రులు పెట్టుకుంటారా? పెట్టుకుంటారుగా. అవన్నీ మనం వాళ్ళని బూర్ది చేసేసి మనం లవ్ మ్యారేజ్ చేసుకోవడం తప్ప కాదా? నేను అలా అంటున్నా, లవ్ మ్యారేజ్ చేసుకోవడం తప్పు కాదు, కానీ అది అరేంజ్గా ఇంట్లో ఒప్పించి చేసుకోండి, అట్ ఈస్ గుడ్. సో ఎప్పుడు పెళ్లి చేసుకుంటా అంటే ఇంకా మస్తు టైం ఉంది బ్రో, ఇంకొక 10-15 years దాకా టైం ఉంది. 22 అంటే 28 అట్లా చేసుకుంటాను. కానీ లక్కన్ మోడల్ గారికి సో బ్యాక్ సపోర్ట్ కొంచెం ఉంది, సో రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉందని కొంతమంది అన్నారు. సో అది ఎంతవరకు వాస్తవం? రౌడీ బ్యాక్గ్రౌండ్ అంటే ఉంటారు, ఫ్రెండ్స్ సర్కిల్స్లలో అందరు ఉంటారు. నేను అట్లా నేను ఎప్పుడు రౌడీగా అట్లా ఏం యూజ్ చేసుకోలేదు, ఏ విషయంలో కానీ యూజ్ చేసుకోలేదు. నాకు ఏ సపోర్ట్ అయినా ఏదైనా, నాకు ఏ ట్రూగానైనా నాకు ఒక ఆలోచనలో ఆన్సర్ దొరుకుతలేదు, నాకు ఇది చేద్దామంటే నాకు సెట్ అవుతలేదు ఏదంటే ఫాదర్ తోటే మాట్లాడతా. జో కుछ भी होने दो, బాప్ సేసి బాత్ కడతాం, దాటితోటే మాట్లాడతా నేను. అది నాకు ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఒక మాట చెప్తా, బయట మన గురించి మంచి చెప్తారు, చెడు చెప్తారు. అంటే నువ్వు ఇలాగారా అలాగారా అని. ఓకే మనం ప్రేమించే వాళ్ళు మనకి బెస్ట్ ఫ్రెండ్స్ అలా ఇలా అడిగి మనం అరే నేను ఆ పిల్లని లవ్ చేస్తున్నా, లేదంటే నాకు ఈ ప్రాబ్లం వచ్చినా మనం ఎక్కువ వాళ్ళతో డిస్కస్ చేస్తాం, ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తాం. డిస్కస్ చేసినప్పుడు వాడు మంచి చెప్తున్నా చెడు చెప్తున్నా నువ్వు గెస్ చేయగలుగుతావా? కష్టం. గెస్ చేయగలుగుతావా? గెస్ చేయలేవు. కానీ నీ తల్లిదండ్రులతో మాట్లాడితే వాళ్ళు మంచిగా చెప్తారు నీకు. అది ఎంత చెడైనా సరే, నువ్వు చెడు చేసుకుంటూ పోతున్నా సరే కానీ నీకు మళ్ళీ మంచిగా చెప్తారు. నువ్వు చెడు చేసేసినాక సరే కూడా నీకు మళ్ళీ మంచిగా చెప్తారు. అది పేరెంట్స్ గొప్పతనం. ఇప్పుడు మమ్మీ గారిది ముస్లిం, డాడీ గారు హిందూ. సో ఎలా ఇద్దరు కలిపి లవ్ మ్యారేజ్? మరి వాళ్ళకి ఇప్పటిలోనే లవ్ చేస్తేనే చాలా కష్టాలు అనుకుంటారు. ఇప్పుడు లవ్ వేరు బ్రో, నేను ఓపెన్ గా చెప్తున్నా. ఇప్పుడు లవ్ నిజంగా వేరు, అప్పటి లవ్ వేరు. అప్పట్లో 10 రూపాయలు సంపాదించినా కూడా ఒక బెస్ట్ మంచిగా ఉన్నారు. ఇప్పుడు లవ్లా అవన్నీ లేవు. ఇప్పుడు లవ్లో అన్ని కష్టాలే ఉన్నాయి. అదంటే లేదు, నాకు ఇదంటే లేదు. ఎందుకంటే జనరేషన్ మారిపోయింది. వాళ్ళ జనరేషన్లో ఎందుకంటే మా మమ్మీ డాడీ లవ్ మ్యారేజ్ కాబట్టి వాళ్ళు చెప్తుంటారు కదా, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో మాకు చెప్తుంటారు. మా ఫాదర్ మా మదర్ మాకు చెప్తుంటారు, మేము అలా ఉన్నప్పుడు ఇలా ఉండే బేటా, మేము అలా ఉన్నప్పుడు ఇలా ఉండే అని చెప్తారు. కానీ ఆ జనరేషన్ ఇప్పుడు ఉందా? లేదు. రూపాయి 2 రూపాయలు అయిపోయింది, 1,00,000 2 లక్షలు అయిపోయింది. ఎంత అయిపోయింది? ఒప్పించి చేసుకోనరా మీ పేరెంట్స్? ఇప్పుడు మొత్తం క్లియర్. అంటే అప్పుడు ఒప్పించి చేసుకోనరా? లేదా? లేదు అప్పుడు ఒప్పించుకోలేదు. ఇప్పుడు కలిసిపోయారా? ఇప్పుడు మొత్తం క్లియర్. సో ఫ్రెండ్షిప్ అని చాలా అంటున్నావు కదా, ఫ్రెండ్షిప్ నీ రియాలిటీలో ఫ్రెండ్షిప్ అంటే ఏంటి అసలు? నా రియాలిటీలో నువ్వు ఒక హెల్ప్గా తీసుకుంటే, నీ ఫ్రెండ్కి ఆపద వచ్చింది, నువ్వు ఏతుల్లో హెల్ప్ చేస్తావు. ఏం కావాలి నీకు? డబ్బే కావాలి. సరే పోని, నీ ఫ్రెండ్షిప్లో నువ్వు ఒక ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు, నీ ఫ్రెండ్స్తో కలిసి తాగాల తినాల తందాలాడాలి అనుకుంటున్నావు. నీ దగ్గర ఏం కావాలి? ఎవ్రీథింగ్ ఈజ్ మనీ కావాలి అంతే. నేను దోస్తానైనా సరే నేనేమంటున్నా, ఇప్పుడు యూత్ ఎట్లుందంటే తిరగడం అండ్ ఇంకోటి ఏంటంటే
ఫ్యాషన్గా రెడీ అవ్వడం, ఇవన్నీ చేసే ఎంజాయ్మెంట్లా తప్పు లేదు. ఇవన్నీ ఎంజాయ్ చేయాలి, ప్రతి ఒక్కరు చేయాలి, పోడితో చేయాలి, ప్రతి ఒక్కరు చేయాలి, అందరితో చేయాలి. కానీ మనం ఎంత ఎంజాయ్ చేస్తున్నామో అంతకన్నా డబల్ ఉండాలి మన దగ్గర మనీ. ఓకే, మనం ఇలా రూపాయి ఖర్చు పెడుతున్నామంటే మన సంపాదన 2 రూపాయలు ఉండాలి. అప్పుడు మన దగ్గర రూపాయి పోయినా కూడా 1 రూపాయి ఉంటుంది కదా. ఇప్పుడు ఫ్రెండ్ అనేవాడు మనీ చూసే వస్తాడా? మనీని చూసి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మన ప్రేమను చూసి, మన బిహేవియర్ని చూసి మనతో దోస్తాలా చాలా ఉంటాయి బ్రో, చెప్పలేనన్ను ఉంటాయి. సో ఫ్రెండ్స్కి నువ్వు మనీ అని చెప్తున్నావు కదా, సో నీకు యాక్సిడెంట్ అయ్యి ఒక దగ్గర పడిపోన్నావు. సో 1 కోటి రూపాయలు ఉన్న పెట్టి ఒక దగ్గర ఉంది. ఫ్రెండ్ని నువ్వైతే ఏం చెప్తావు? నన్ను కాపాడంటావా, మనీ తీసుకుని వెళ్ళిపోమంటావా? ఆ మనీని తీసుకొని నన్ను కాపాడరా అని చెప్తా. 2 ఛాన్సులు ఉండవు కదా, ఒకటే ఇస్తారు. ఇప్పుడు ఆప్షన్ ఇచ్చామంటే ఆ మనీ నాదే కదా. 1 కోటి రూపాయలు మనీ ఉంది, అటువైపు అది తీసుకో వెళ్ళిపో అంటావా, లేకపోతే నన్ను కాపాడని చెప్తావా? నన్ను కాపాడని చెప్తా. మరి మనీకి ఇంపార్టెంట్ అన్నావు. నేను బ్రతుకుంటేనే కదా ఆ మనీ ఉండేది. కానీ ఫ్రెండ్కి మనీ ఇంపార్టెంట్ అన్నావు కదా. ఫ్రెండ్కి మనీ ఇంపార్టెంట్ అంటే బ్రో వాళ్ళ లైఫ్లో అంటున్నా నేను, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏమైనా చేయాలనుకుంటే మనీ ఇంపార్టెంట్ అని చెప్తున్నా. గోల్డ్ విషయం కోసం మళ్ళీ వస్తే, నీ గోల్డ్ మీద వచ్చే కామెంట్లే ఎక్కువ, నీ పర్సనల్ వచ్చే కామెంట్లు ఏం లేవు. ఎందుకంటే నువ్వు ఎవరికి చెడు చేయలేదు, ఎవరి నుండి చెడు పొందలేదు కాబట్టి అది రావట్లేదు. ఈ గోల్డ్ వరకే కామెంట్లు వస్తున్నప్పుడు ఆ గోల్డ్ తీసేవచ్చు కదా అని నా షోకు నా ఇష్టం. వాళ్ళు అలా అంటారు ఇలా అంటారు అంటే నేను ఈ షోకులకు ఎందుకు వస్తుంటే, ఇది నేను ఇలా ఉండాలనుకున్నా, నా ఆశ ఉండే నేను గోల్డ్ వేసుకోవాలి. నాకు గోల్డ్ మీద పిచ్చుండి వైట్ అండ్ వైట్ పిచ్చి అంటే మా డాడీ నాకు ఇచ్చింది. మా డాడీ నాకు ఈ గిఫ్ట్ ఇచ్చిందంటే, ఈ వైట్ అండ్ వైట్ డ్రెస్ అంటే మా డాడీ నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఈ గోల్డ్ అంటే నాకు ఇష్టం ఉండే, ఇష్టం ఉన్నప్పుడు నేను ఇలా వేసుకోవాలనుకుంటున్నప్పుడు చేపించారు అంతవరకు. రోల్డ్ గోల్డ్ అని ఒప్పుకోను. అయితే స్టార్టింగ్ లో ఒక మాట అన్నావు, గోల్డ్ అంటే గోల్డే, రోల్డ్ గోల్డ్ అంటే రోల్డ్ గోల్డే. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలా అనుకుంటే నాకేంది బ్రో. నేను వేసుకుంటుంది నాకు ఉండాలి, నేను వేసుకుంటుంది గోల్డ్ ఆ రోల్డ్ గోల్డ్ అని నాకు తెలిసి ఉండాలి. నేను బంగారం వేసుకొని షోక్ చేయాలనుకుంటా, బంగారం వేసుకొని షోక్ చేస్తున్నా. రోల్డ్ వేసుకొని ఎప్పుడో స్టార్ట్ చేస్తుంటది, అవునా కదా. రోల్డ్ గోల్డ్ అంటే ఈజీగా కొనుక్కోవచ్చు, ఎప్పుడో వేసుకుంటుంటే. నేను బిజినెస్ ఫీల్డ్ లో 18 years 17 years ఉన్నప్పుడే నేను వేసుకుంటుంటే అది దొరకకుండా. ఇప్పుడు రాంగా నేను బిజినెస్లోకి రాంగా ఈ ఫీల్డ్లోకి నేను రావాలి, ఇలా వేసుకోవాలన్న తపనతోటి నేను కష్టపడి మా ఇంట్లో ఒప్పించుకొని, మా ఇంట్లో ఇలా ఉండాలి, నా స్టైల్ ఇలా కావాలని నేను చేయించుకుంటే నాకు ఇచ్చిన మా డాడీ స్టైల్ నాకు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, నాకు అయితే మంచి టైం ఇచ్చావు. సో కామెంట్ పెట్టే వాళ్ళకి కూడా కొంచెం ఆన్సర్ ఇచ్చావు అనుకుంటాను. అండ్ నీ మాటల్లో కూడా నువ్వు చెప్పిన దానికి క్లారిటీ ఉంది, జెన్యున్గా అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్, వాళ్ళకి కూడా క్లారిటీ వచ్చింది అనుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా గైస్, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. సో నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ రాజేష్. బాయ్ బాయ్.